స్విగ్గీ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రిలీజ్ అయిందండి. సాలరీ వచ్చేసరికి 8 ఎల్‌పీ వరకు ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మీరు ఏ జాబ్ మిస్ అయినా కానీ ఈ జాబ్ అయితే అసలు మిస్ అవ్వకండి గైస్. స్విగ్గీ కంపెనీ నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ రోల్ అనమాట. అది కూడా వచ్చి మనకి రిమోట్‌గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో, దీనికొచ్చేసరికి స్టార్టింగ్ సాలరీ మనకి 8 ఎల్‌పీఏ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, మంచి అప్డేట్ గైస్, అసలు మిస్ అవ్వకండి. ఫ్రెషర్స్ నుంచి మినిమమ్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసరికి బెంగుళూరు అయితే ఇచ్చారనమాట. సో, ఈ జాబ్‌కొచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ లేదా బీటెక్ చేసిన ఆల్ బ్రాంచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మీకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ స్కిల్స్ అనేవి వచ్చుంటే ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో, ఈ స్విగ్గీ కంపెనీ అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన కంపెనీనే. ఇందులో వచ్చేసరికి మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి గదా! సో, అందులోనే ఇప్పుడు కరెంట్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌కి అయితే మనకి ఫ్రెషర్ జాబ్స్ రీసెంట్‌గా అయితే రిలీజ్ అయింది గైస్. సో, అసలు మిస్ అవ్వకండి. సో, డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. సో, ఇక్కడ అబౌట్ ద టీమ్ అంటే ఇక్కడ స్విగ్గీ కంపెనీ గురించి ఉంటుందనమాట. ఇదొక ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అనమాట. ఫుడ్ ఐటెమ్‌కి సంబంధించి డెలివరీ పార్ట్నర్‌గా వర్క్ చేస్తూ ఉంటదనమాట. ఈ స్విగ్గీ కంపెనీ అనేది ఇండియాలో వచ్చేసరికి. రోల్‌కి సంబంధించి వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫార్మ్ చేస్తారని ఉందనమాట ఇక్కడ. ఒకవేళ మీరు ప్యాషనేట్ అబౌట్ మొబైల్‌కి సంబంధించి వెబ్ అప్లికేషన్స్ లేదా బ్యాక్ ఎండ్ అప్లికేషన్‌కి మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ మీద మీరైతే అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా అయితే కంపెనీ వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారనమాట. వాట్ యూ విల్ గెట్ టు డూ హియర్. మీరిక్కడ ఇందులో ఏమేం చేస్తారనేది అప్డేట్ చేశారు. కండక్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మొబైల్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేస్తా ఉంటారు కదా! వాటి మీద అయితే వర్క్ చేస్తారనమాట. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మీద. అండ్ అదేవిధంగా పర్ఫార్మ్ ఏపీఐ టెస్టింగ్ యూజింగ్ టూల్స్ లైక్ పోస్ట్‌మ్యాన్ టు వాలిడేట్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్. బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది పోస్ట్‌మ్యాన్ లాంటి టూల్స్ అనేవి యూజ్ చేసుకొని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ మీద అయితే వర్క్ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా డెవలప్ కాంప్రహెన్సివ్ టెస్ట్ ప్లాన్స్ అండ్ కేసెస్ టు ఎన్ష్యూర్ త్రూ ఔట్ టెస్ట్ కవరేజెస్. ఇలా డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మీద అయితే మీరు వర్క్ చేస్తారు గైస్. ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ అనేవి కూడా టెస్టింగ్ సంబంధించి కాన్సెప్ట్ మీకు తెలిసుండాలనమాట. ఆ పర్టిక్యులర్ టూల్స్ అనేవి పోస్ట్‌మ్యాన్ అనే టూల్ కానివ్వండి, ఇలా జీరా అనే టూల్స్ ఇవైతే మీకు తెలిసుండాలనమాట. ఈ రోల్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే. వాట్ క్వాలిటీస్ వి ఆర్ లుకింగ్ ఫర్? సాలిడ్ గ్రాస్ప్ ఆఫ్ టెస్టింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్. టోటల్‌గా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలని వాళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ జావా, సెలీనియం ఆర్ యాపియం ఈజ్ అడ్వాంటేజెస్. ఒకవేళ మీకు జావా, సెలీనియం ఈ స్కిల్స్ కూడా వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని ఇచ్చారు. కీ స్కిల్స్ అనేవి మనం చూసుకుంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో మీకు ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! జావా, పైథాన్ ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, సి ప్లస్ ప్లస్ వాటి మీద ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలనమాట. ఈ రోల్‌కి అప్లై చేసుకోవడానికి. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ కూడా కొన్ని చెక్ చేసుకొని బ్లాగ్ లింక్స్ అయితే ఇచ్చారు. అవి కూడా అయితే చెక్ చేసుకోండి గైస్. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ రోల్‌కి మీరు అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ అప్లై లింక్‌ని ఇస్తాను గైస్. ఈ రోల్‌కి వచ్చేసరికి మీకు ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ ఉంటుంది. ఇక్కడ యెల్లో కలర్ బటన్ అయితే ఉంది కదా! ఆరెంజ్ కలర్‌లో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని ఇక్కడ ఒక ఫస్ట్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మొబైల్ నుంచి అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. అప్లై చేయొచ్చు ఈ జాబ్కి వచ్చేసరికి. తర్వాత ఫస్ట్ నేము, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, జిప్ ఐడి అంటే మీ ఒక పిన్ కోడ్ అనమాట. పిన్ కోడ్, మీ కంప్లీట్ హోమ్ ఫుల్ అడ్రస్, పర్మనెంట్ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఒకటి తర్వాత ఒకటి ఇచ్చేసరికి ఈ కొన్ని డిజేబుల్ ఉన్నాయి కదా! ఇవైతే ఎనేబుల్ అవుతాయి అనమాట. తర్వాత వచ్చేసరికి కరెంట్ లొకేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 18 ఇయర్స్, మీకు మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలన్నమాట ఈ అప్లికేషన్ చేసుకోవాలంటే. బీఈ బీటెక్ అంటే మీకు కంప్లీట్ అయ్యేసరికి మినిమమ్ 18 ఇయర్స్ దాటుతాయి కాబట్టి నో ప్రాబ్లమ్, మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క
జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ఇయర్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ కాబట్టి ఎన్ఈ అని టైప్ చేయండి. లేదంటే ఫ్రెషర్స్ అనివ్వండి. సో, కరెంట్ కంపెనీ ఏదన్నా కంపెనీలో మీరు వర్క్ చేస్తూ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో, మీ కంపెనీ నేమ్ అనేది అప్డేట్ చేయండి. నోటీస్ పీరియడ్ అనేది కూడా కరెంట్‌గా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తేనే మీకు అప్లికేబుల్ అవుతుంది. లేదంటే ఎన్ఈ ఆర్ నాట్ అప్లికేబుల్ అని పెట్టండి. కరెంట్ సాలరీ ఇది కూడా ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ అనమాట. సో, ఎక్స్‌పెక్టెడ్ సాలరీ మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో సో, మీరిది సో, గూగుల్‌లో కూడా ఈ రోల్‌కైతే చెక్ చేసుకొని అప్డేట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, నెక్స్ట్ సో, ఐ హావ్ ద నెసెసరీ పర్మిషన్. సో, మీరు ఇండియాలో వర్క్ చేయడానికి మీకు పర్మిషన్స్ అనేది ఉందా అనేది సెలెక్ట్ చేసుకోండి. యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో, తర్వాత ఇక్కడ వాట్ జెండర్ డూ యూ ఐడెంటిఫై యాస్. సో, ఇవి ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవే మ్యాండేటరీ అనమాట. మిగిలినవి నాట్ మ్యాండేటరీ. ఐ అగ్రీ బటన్ క్లిక్ చేసి సో, సబ్మిట్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సో, స్విగ్గీ కంపెనీకైతే వెళ్ళిపోతుంది. సో, తర్వాత వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంటుందంటే సో, ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ ప్రాసెస్ ఉంటుందనమాట. సో, షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో, ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకుంటే సో, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందనమాట. సో, ఇంటర్వ్యూ క్లియర్ చేసుకుంటే సో, తర్వాత ఈ రోల్‌కి అనేది మిమ్మల్ని తీసుకొని పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్‌గా మీరు ఇంటి దగ్గర ఉండి రోల్‌కి అనేది వర్క్ చేసుకోవచ్చు గైస్. సో, ఇది టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి సో, డైరెక్ట్ మనకి స్విగ్గీ వాళ్ళ కెరీర్ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ అయింది. మీరు టాప్‌లో కూడా చూసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో కూడా మీకేమన్నా సో, కామెంట్స్‌లో నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఈ నోటిఫికేషన్ గురించి కూడా. సో, ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.